అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు పోలేలు చేస్తున్నా శనగపప్పుతోటి. ఓకే. మన తెలంగాణలో పోలేలు అంటారు, కొంతమంది ఏమో భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు. ఇక ఎన్నో పేర్లు పెట్టుకుంటారు, ఒక్కొక్క తీరు, ఒక్కొక్క దేశంకు ఒక్కొక్క తీరు మాట్లాడుకుంటారు. మన తెలంగాణలో అయితే పోలేలే అంటారు. శనగపప్పు పోలేలు చేస్తున్నా ఈరోజు. ఓకే. అర్ధ కిలో పప్పు తీసుకున్నాను నేను. శనగపప్పు ఒక గిన్నె తీసుకొని శనగపప్పు మంచిగా కడుక్కోవాలి, 2-3 మాటలు కడుక్కోవాలి. ఇట్లా నీళ్ళు పోస్తుంటేనే ఇక వస్తుంటుంది పప్పు. అంతా మందులు మీద పోస్తారు కదా, అందుకే మంచిగా 2-3 మాటలు కడుక్కోవాలి. ఇక మంచిగా 2-3 సార్లు కడుక్కోవాల్సిన. ఇప్పుడు మంచి నీళ్ళు పోసుకుందాము. ఇలా మంచిగా పోసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు వేస్తే కలర్ వస్తాయి, మంచిగా పోలేలు మంచిగా కనిపిస్తాయి. స్టవ్ ముట్టించిన పెడదాం పొయ్యి మీద. మంచిగా పప్పు ఉడకాలి. ఇప్పుడు పప్పు ఉడికే వరకు పిండి తడిపి పెట్టుకుందాం మనము. పిండి కొంచెమే తడుపుకోవాలి, ఎందుకంటే మనం పూర్ణం ఉంటుంది, పూర్ణం తీసి పెట్టుకొని కావాల్సినంత మనం ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆయన పప్పు ఒకటేసారి చేయాలంటే కిలో పప్పు ఉంటే కిలో పిండి పోయాలి. ఇప్పుడు అర్ధ కిలో పప్పు పోసిన నేను, అర్ధ కిలో పిండి తడుపుతున్నా. అర్ధ కిలో శనగపప్పుకు అర్ధ కిలో గోధుమ పిండి తీసుకున్నా. మొత్తం గోధుమలతో పట్టించుకొచ్చిన పిండి, ఇంకా మైదా పిండి ఇటు ఏం వేయలేను నేను, ఖాళీ గోధుమ పిండి. రావు కానీ చాలామంది మైదా పిండి వేస్తారు, బొంబాయి రవ్వ వేస్తారు, అవన్నీ వేయకుండా నేను గోధుమ పిండే వేస్తున్నా. గిరి కట్టుకొచ్చుగా గోధుమలతో చేసిన పిండిది. ఈ టేస్ట్ గురించి కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి కలుపుకుందాం. ఒక్కసారి పోయొద్దు నీళ్ళు, కొన్ని పోసుకొని పిండి తడుపుకోవాలి. మరీ గట్టిగా చపాతీ పిండి లాగా తడిపోద్దు, మరీ మెత్తగా కూడా తడిపోద్దు. ఇప్పుడు నేను తడిపి చూపిస్తాను మీకు. మెత్తగా తడుపుతాం కానీ ఒకటేసారి నీళ్ళు పోస్తే పిండి పలస అవుతుంది, పోలే రావు. ఇట్లా చూసుకుంటూ పోసుకొని పిండి తడుపుకోవాలి. పిండిగా ఇలా తడుపుకోవాలి. ఎక్కువ మెత్తగా తడిపోదు, ఎక్కువ గట్టిగా తడిపోదు, మంచిగా పిండి నాతుంది. ఇలా కలిపి పెట్టుకుంటే ఈ తర్వాత మనం నానినాక మంచిగా విసుకాలి. ఏ పిండి తడుపుకున్నాడు అయిపోయింది కదా, మూత పెట్టి ఒక అర్ధగంట సేపు బయట పక్కకి పెట్టుకుందాము. పప్పు ఉడికే వరకు ఇది మంచిగా నానుతుంది. ఇక పప్పు ఉడికింది. ఇక ఇట్లా రావాలి పప్పు, మరీ మెత్తగా ఉడకబెట్టదు. ఇట్లా మనకు మంచిగా ఎట్లా కనిపిస్తుంది ఇట్లనే ఉండాలి. మెత్తగా ఇంకా ఉడకాలంటే పప్పు ఇట్లా పగినట్లు అవుతుంది. అంత మెత్తగా ఉడికితే పూర్ణ పలసగా అవుతుంది. పప్పు ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఉంచుకోవాలి. మనం అంటే ఇట్లా సాపుగా రావాలి. ఇప్పుడు ఇక పప్పు తీసుకున్నాం, స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది కలుపుకుందాము, ఒక జాలిలో కలుపుకుందాం. ఇప్పుడు ఇక ఇట్లా జల్లెడ అలాకున్న దాంట్లోనే వంపుకోవాలి. ఇట్లా ఇక నీళ్ళన్నీ ఇట్లా కారిపోతాయి. ఇప్పుడు ఇట్లా నీళ్ళు కారిపోతే ఇట్లా తీసుకుపోయి ప్యాన్ కాడ పెట్టాలి. చల్లగా అవుతుంది, పప్పు చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇట్లా కారుతాయి, ఇలా ఏం వాటర్ లేకుండా వంపుకోవాలి. ఇప్పుడు జల్లెట్లో పోసినామంటే ఇది కారుతుంది, ఈ ప్యాన్ కింద పెడితే చల్లగా అవుతుంది. ఇప్పుడు తీసుకుపోయి ప్యాన్ కింద పెడదాం మేము. ఇక చక్కెర తీసుకున్నాం. ఇప్పుడు అర్ధ కిలో చక్కెర తీసుకున్నా. అర్ధ కిలో పప్పుకు అర్ధ కిలో చక్కెర. ఇంకా సోంపు, కొంచెం సోంపు వేసుకోవాలి. ఇంకా సొంటి, ఇంకా ఇలాచీలు. ఈ సోంపు, సొంటి, ఇలాచీలు వేసుకుంటేనే పోలేలు మంచిగా ఉంటాయి. వాతం అనేది ఉండదు. సొంటి వేసుకుంటే వాతం కొట్టేస్తుంది. సోంపు కడుపు నొప్పి ఉండదు. అందుకే సోంపు, సొంటి, ఇలాచీ వేసుకుంటే పోలే కూడా చాలా బాగుంటుంది. ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పొడి చేసుకుందాం, చక్కెర పొడి.
చక్కెర మిక్సీ పట్టుకుందాం ఇక పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన చక్కెర కూడా వేసుకుందాము. ఇది కూడా తీసుకుందాం ఇలాకు. ఇప్పుడు పప్పు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు కూడా ఇదే చక్కెర పట్టినాం కదా, ఇదే మిక్సీ వేసుకొని పొడి చేసుకుందాము. ఈ పప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి, లేకుంటే అడుగు గట్టిగా అయ్యి మెతకపోయినట్లు అయ్యి పప్పు తొందరగా ఇది కాదు. కొంచెం కొంచెం వేసుకోవాలి మిక్సీలో. ఇట్లా ఒక్క సుట్టు తింటే మరి ఈ పప్పు మంచిగా పప్పు లేకుండా మెరిగింది, సన్నమైంది. ఇప్పుడు ఈ చక్కెర పొడి చేసి పెట్టినాం కదా, ఇంట్లోనే పోసుకుందాము. ఇలా అదుక్కపోదు అన్నట్లు, ఇట్లనే మంచిగా వస్తుంది. లేకుంటే మనం వేసి అట్లే దింపు కూడా పోయినాం అనుకో మిక్సీ ఉండాలి కడుతుంది, ఇట్లా పొడి పొడిగా రాదు. సో పప్పు కూడా మంచిగా ఆరాలి, తడి లేకుండా ఆరాలి. మెత్తగా పప్పు ఉడకబెట్టి మళ్ళీ నీళ్ళు పోసి అది బెల్లం వేసి చక్కెర వేసి పెట్టే వరకు పలసగా ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ. ఇక ఇలా చేసుకొని ఈజీగా అవుతుంది. మనం పప్పు కుక్కర్లో వేయదు అసలు, పోలేల కంటే బగానే ఉడకబెట్టుకోవాలి. ఇక ఇంకో వాయి కూడా వేసుకుందాము. పప్పు మంచి పొడి పొడి ఉంటే మిక్సీ పట్టినాక కూడా ఇట్లా ఇట్లా ఉండాలి చూడు, తేమ అనేది ఉండదు. ఎట్లుంది పప్పు? మంచిగా పప్పు ఆరబోసినట్లు అయింది. ఇంకో రెండవ వాయి కూడా అయింది. ఇక పప్పు అంతా పట్టినాము. ఇట్లా సన్నం ఇట్లా పట్టుకోవాలి, పొడి పొడిగా. ఎంత పొడి పొడిలాడుతున్నది. ఇప్పుడు చక్కెర పొడి అడుగుంది కదా, ఈ చక్కెర పొడి ఇది రెండు ఇట్లా కలుపుకుందాం. మంచిగా ఈ శనగపప్పు పొడి చక్కెర పొడి రెండు మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇంకా ఇట్లా చక్కెర పూర్ణం కలిసేటట్లు మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి. మంచిగా కలిసింది. ఇప్పుడు నువ్వు ఒకసారి అంటే ఒకసారి చేసుకోవచ్చు. ఈ పూర్ణంతో నువ్వు నెల ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల దగ్గర కూడా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టవలసిన అవసరమే లేదు. నువ్వు కావాల్సిన నేను రోజు రెండు పోలేవు నీ ఇష్టం, ఉడుకుడుకు అంటే ఉడుకుడుకు చేసుకొని తినవచ్చు. ఆయన ఇది ఒకటేసారి చేసి పెట్టుకునే కూడా చేసుకోవచ్చు. కానీ పూర్ణం మాత్రం ఇలా ఉండాలి. పోలేలు సూపర్ వస్తాయి. ఇక మంచిగా ఇది కలుపుడు అయిపోయింది. ఇక పూర్ణం రెడీ అయిపోయింది, పిండి కూడా రెడీ అయిపోయింది. మంచిగా నానింది పిండి కూడా. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు నానబెట్టినాం కదా, 2-3 సార్లు ఇట్లా అనుకోవాలి. ఇక నూనె పోసి బాగా నూనె పోసి పెడతారు. ఇది పిండి మునిగేటట్లు పోస్తారు. మీదకి వెళ్ళి పెక్కులు కడతారు. పెక్కులు కట్టదు, ఏం కట్టదు, ఇట్లనే ఉంటుంది. మంచిగా పిండి తడిపే తీరుగా ఉంటుంది. ఇక ఇప్పుడు నూనె గిట్ట ఏం వేయలేదు చూడు. నూనె వేస్తే పోలేలు ఉండవు, ముఖవాసన వస్తాయి. ఎక్కువ నూనె మనం చేసేటప్పుడే నూనె వేసుకోవాలి. ఈ పిండిలా పోసి బాగా పిండి మునుగా నీకు నూనె పోస్తే వాసన వస్తాయి, ముఖవాసన. ఇప్పుడు ఆ పోలేకి ఈ పోలేకి చాలా ఫరక్ ఉంటుంది. ఇప్పుడు పిండి నానిది. ఇప్పుడు పోలే చేసే విధానం చూపిస్తే ఇంకా పోలే చేయడానికి ఇట్లా కవర్ తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోవచ్చు. నూనె కవర్ అయినా వస్తుంది, పిండి కవర్ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. ఇట్లా కవర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా బేలం కట్టే తీసుకున్నా. దీనికి నూనె రుద్దాలి ముందు కదా, బేలం కట్టి. బెల్లం కట్టి రుద్దాలి. ఈ కవర్ కూడా రుద్దాలి ముందుగా. ఒకసారి రుద్దినామనుకో తర్వాత కొంచెం కొంచెం వేసినా కానీ ఏం కాదు. అడకపోకుండా పోలేదు మంచిగా వస్తాయి. చేతికి కూడా రుద్దుకోవాలి. ఇంకా నేనైతే పిండి లేలేను కదా, ఇంకా చేతికి రుద్దుకుంటా. ఇప్పుడే తీస్తున్నా పిండి.
గోధుమ పిండితో రావు అంటారు, ఎంత మంచిగా వస్తాయి చూడు ఇప్పుడు పోలేలు. పిండి నానాలి మంచిగా. పిండి ముద్ద ఇట్లా పోలేకు సరిపడా పిండి తీసుకొని చిన్న ఉల్లేదాకా తీసుకొని ఇక ఇట్లా మనం ఇట్లా అనుకోవాలి. అనుకొని ఇప్పుడు పూర్ణం తీసుకుందాము. ఇది పూర్ణం కూడా ఇట్లా ఉండలా కట్టుకోవాలి. కట్టుకొని ఇలా పెట్టాలి. ఇంకా ఇప్పుడు పూర్ణము ఇట్లా ఉల్లే చేయాలి. ఉల్లే అంటాం దీన్ని. ఇట్లా ఇట్లా అంటాం కదా, ఇది దగ్గరికి వస్తుంటుంది. ఈ మీదకి జరిగిన పూర్ణం ఇట్లా లోపలికి కొత్తాలి. ఇలా ఈ పిండిని ఇట్లా మలపాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ పోలేకే ఎక్కువ పడుతుంది కానీ తర్వాత తక్కువనే పడుతుంది. ఇప్పుడు ఉల్లి పెట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడు బెల్లం కడుకొని మెల్లగా ఇట్లా అనుకోవాలి. మన దిక్కే జరుపుకోవాలి. ఇట్లా ఇట్లా బెల్లం కట్టే ఇట్లా అనదు. ఇట్లా మనం నిలబడతాము, మన దిక్కే ఇట్లా తిప్పుకోవాలి. అనాథం తిప్పుకోవాలి ఇట్లా మెల్లగా. మొత్తం లేవల్ రావాలంటే పోలేత అయినాక ఒకసారి ఇట్లా అనాలి. దొడ్డుగా సన్నం లేకుండా అంత ఒక లెవెల్కి వస్తుంది. ఇట్లా ఈ కొంచెం పిండి తీసుకోవాలి. ఈ నూనెలో వచ్చి పేక రుద్దుకుందాము. పోలేలు మంచిగా ఇట్లా నిదానంగా కాచుకోవాలి. ముందైతే పెంక చాలా వేడి కావాలి. ఇట్లా మందం ఉన్న పెంక అయితే వేడి బాగా కావాలి. ఇవి మా పెంక వేడి కావాలంటే 15 నిమిషాలు టైం పడుతుంది. పోలేలు చేయాలన్న రోజు ఇది 15 నిమిషాల ముందే పెడతాను నేను. 10 నిమిషాలు వేడి అవుతుంది. మళ్ళీ పోలేలు చేసాక 5 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాలు టైం పడుతుంది. ఇక అప్పుడు అవుతుంది కదా, వేడి అయినాక మంట చిన్నది పెట్టుకుంటే పోలే మళ్ళీ పెద్దగా అవసరం ఉండదు. మంట చిన్న మంట మీదనే మంచిగా పోలేలు అవుతాయి. వేడి అనికే టైం పడుతుంది కానీ పోలేలు మాత్రం సూపర్ వస్తాయి. ఇప్పుడు పోలే మళ్ళీ వేసుకుందాం ఇట్లా. అన్ని పోలేలా ఇట్లా చేసుకోవాలి. ఎప్పుడైనా పేపర్లో తిప్పుకోవాలి ఇట్లా. సో చూసారండి, ఫైనల్లీ పోలేలు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ సూపర్ పోలేలు నేను చేసినట్టు చేయరు, మంచిగా వస్తాయి. చేని గ్రామంలో కూడా వస్తాయి, మంచిగా వస్తాయి. చేసుకోండి, నేను చేసినట్టు చేయరు. సో చూసారండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.